హాయ్ అండి. మామిడికాయలు ఎక్కువగా ఉండేటప్పుడు మనకి సంవత్సరం మొత్తం పచ్చి మామిడికాయ తినాలి అనిపించేటప్పుడు ఇలా మీరు మామిడికాయ ఒక్కటే కాదు మనకి చింతకాయలు కూడా స్టోర్ చేసుకోవచ్చు సంవత్సరం మొత్తం. పైన తోలు లోపల పిక్క తీసేసి మామిడికాయలు నేనైతే ఇలా సంవత్సరం మొత్తానికి నిల్వ అనేది పెట్టుకుంటాను. చూసారు కదా, మనకి చక్కగా పైన పొట్టు లోపల పిక్క తీసి తురుములాగా తురుముకోండి. చేతులు నొప్పి పెడతాయి కదా ఎక్కువ కాయలు తురమాలంటే, అందుకని మిక్సీలో కొంచెం రఫ్గా ఉండేటట్టు బరక తురిమినట్టు ఉండేటట్టు మనం మిక్సీ పట్టుకొని స్టోర్ చేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సంవత్సరం మొత్తం ఉంటుందండి. మనం వండే ముందు ఒక గంట ముందు డబ్బాతో బయట పెట్టుకొని మనకి ఎంత కావాలో అంతా తీసేసుకొని మళ్ళీ స్టోర్ చేసుకుంటే మళ్ళీ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్లయితే సంవత్సరం మొత్తం ఉంటుందండి. ఎటువంటి సాల్ట్ పసుపు ఏమీ వేయవలసిన అవసరం లేదు. ఆ పులుపుకే మనకి స్టోర్ ఉంటుంది ఎక్కువ రోజులు. పుల్లటి మామిడికాయలు అండి, ఎక్కువగా మనకి చింతపండుతో పని లేకుండా ఇలా మామిడికాయలు చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే మనం టమాటా కానీ మామిడికాయలు కానీ ఇప్పుడు ఎండలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి స్టోర్ చేసుకోవడం చాలా సింపుల్గా ఈజీగా ఎండబెట్టుకోవచ్చు. నేనైతే ఇది చాలా ఎక్కువగా కాయలు ఉన్నాయని ఒక 3 డబ్బాల వరకు ఇట్లా స్టోర్ చేసుకున్నాను. మీకు ప్లాస్టిక్ దాంట్లో పెట్టడం ఇష్టం లేకపోతే గ్లాస్ దాంట్లో లేదంటే జాడీలో కూడా పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. లేదు అంటే మంచి కవర్లు జిప్ కవర్లు దొరుకుతాయి కదా, ఆ కవర్లో కూడా వేసి చక్కగా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టిస్తే ఉంటాయండి. నేనైతే ఈ 3 డబ్బాలు, ఇవి కిలో డబ్బా, ఆ బ్లూ కలర్ది అయితే కేజీన్నర ఉంటుందండి. మొత్తం స్టోర్ అయితే చేస్తున్నాను. సంవత్సరం మొత్తం ఇది ఒక 6 నెలల లోపే అయిపోతుంది. పప్పులో వేసుకోవచ్చు, మనము పచ్చిగా అప్పటికప్పుడు మనకి రోటి పచ్చడి చేసుకోవచ్చు. అప్పటికప్పుడు మనకి తురుము పచ్చడిలా కూడా పోపు వేసుకొని తినవచ్చు, చాలా బాగుంటుంది. ఇవైతే టమాటాలు అండి. మనకి ఎక్కువగా తీసుకొస్తే ఇప్పుడు 100కి 8 కిలోలు 10 కిలోలు అట్లా వస్తున్నాయని అలా ఒక్క టమాటా 2 ముక్కలు కట్ చేసి ఎండబెట్టిస్తున్నాను. ఇవి టెంకులు పప్పులో వేసుకోవచ్చు, పడేయవలసిన అవసరం లేదు. పుల్లటి టెంకులు అండి, పడేయాలంటే అస్సలు పేనం ఒప్పుకోదు. ఎందుకంటే మనకి పులుపు అంటే ఏ కర్రీలోనైనా చారులోకైనా ఒకటి వేసుకుంటే సరిపోతుంది, చింతపండు బదులుగా అనిపిస్తుంది. అందుకని అన్నీ ఎండబెట్టేస్తే ఇలా అవుతాయండి మామిడికాయ ముక్కలు. అవి పచ్చిది కావాలంటే తురుముకొని స్టోర్ చేసుకోండి, లేదు ఎండువైతే ఇలా స్టోర్ చేసుకోవచ్చు. ఆమ్చూరు పొడిలకు కూడా చేసుకోవచ్చు, మిక్సీలో వేస్తే పొడి అయిపోతుంది. మీకు ఎట్లా కావాలంటే అట్లా ఎండబెట్టుకొని స్టోర్ చేసుకోండి. 1 ఇయర్ మొత్తం మామిడికాయలు